హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం ఏమో 7 అవుతున్నది. 6కి లేచిన. నేను లేచి ఇంట్లో పని అంతా అయితే చేసేసుకున్నా. ఇల్లు చేసి బయట కూడా ముగ్గు కూడా అన్ని పెట్టేసుకొని కిచెన్లోకి అయితే వచ్చిన టిఫిన్ చేద్దామని. నైట్ అయితే పిండి వేసేసిన, దోశ పిండి ఆల్రెడీ ఇక్కడ దాకా వంగింది. కలిపి మళ్ళా పెట్టేసిన ఇట్లనే. ఇంతవరకు డబ్బ పైన దాకా వంగిపోయింది. ఇట్లా కాఫీ తాగాలి. నేనైతే డైలీ మార్నింగ్ వేడి నీళ్ళు తాగుతా. వేడి నీళ్ళు తాగిన తర్వాతనే కాఫీ అయితే తాగుతా. లేవా వీళ్ళైతే ఇప్పుడైతే లేచినట్లేరు. నేనైతే లేచిన. నిన్న మా ఇద్దరు పిల్లలకైతే బుక్స్ అయితే ఇచ్చిర్రు స్కూల్లో. మా మిల్కీకేమో హాస్టల్ చేంజ్ చేసిర్రు, అందుకని బుక్స్ కూడా తీసుకొని వచ్చింది. వేరే హాస్టల్కి పంపించాలి. కన్యానికి కూడా ఇచ్చారు బుక్స్. ఏం బుక్స్ ఇవి? నోట్ బుక్సా? ఇవి ఇన్ని ఇచ్చిర్రు ఫ్రెండ్స్. ఇవేమో రాసుకోవడానికి వైట్ నోట్స్ బుక్స్ అయితే ఇచ్చిర్రు. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అంట. ఇవి నోట్ బుక్స్ అంటారు. ఆల్రెడీ ఈ టెక్స్ట్ బుక్స్ అయితే ఇచ్చిర్రు, మొన్ననే ఇచ్చిర్రు చెప్పారు కదా ఆల్రెడీ. ఇవేమో రాసుకునేటివేమో నిన్న ఇచ్చిర్రు. ఇగో మిల్కీకి కూడా ఇచ్చిర్రు. ఈ బ్యాగ్ నిండి ఇచ్చిర్రు మిల్కీకి. ఇంట్లో కూడా ఉన్నాయి, చాలా బరువు ఉంది వాడిని. ఇంట్లో అయితే మిల్కీ ఉన్నాయి. బుక్స్ అయితే చాలా ఇచ్చిర్రు. గవర్నమెంటే కాబట్టి ఫ్రీగానే ఇచ్చిర్రు. ఏడికిరా? గుడికా? చెప్పవా మరా? అయితే ఇక వేడి నీళ్ళు పెట్టేసుకున్నా. కొంచెం గోరువెచ్చగా తాగుతా, మరీ వేడిగా తాగకుండా కొంచెం నార్మల్గా, మరి చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా నార్మల్. వేడి నీళ్ళు తాగితే మాత్రం మంచిగా ఉంటుంది. కొన్ని రోజులు ఊరు వెళ్ళినప్పుడు తాగలేను, తాగినప్పుడు కొంచెం పేయంత ఎట్లనో అయిపోయింది బాడీ అంతా. కానీ వేడి నీళ్ళు తాగితే బాడీ మంచిగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఇక మా పాప అయితే ఇది ఉన్నప్పుడు అయితే వేణి తాగుతుంది. హాస్టల్లో ఉండే కాబట్టి పాప ఇక ఇక్కడ ఉన్నప్పుడే తాగుతుంది. హాస్టల్లో ఉండే కాబట్టి వేణి నార్మల్గా తాగిస్తుంది. ఆల్రెడీ నిన్న పాలు ఉండే కొన్ని, ఇవే కాఫీ పెట్టేసిగా. బాయ్ వెళ్ళాము. కాఫీ తాగే టైంకి ఆయన కూడా లేచిపోయి ఇద్దరం కలిసి అయితే కాఫీ తాగుతున్నాం. టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. అయితే మమ్మీ నాకు గుంత పొంగులు చేయు అని అన్నది, అందుకే మిల్కీ కోసం అయితే గుంత పొంగులు ప్రిపేర్ చేస్తున్నా. ఇక కన్నిగాడు స్కూల్ పోయి వచ్చిండు. ఆల్రెడీ స్కూల్ లేదంట. ఎందుకు లేదురా స్కూల్? వర్షం పడదని గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది, పోయినాక తెలిసింది, అందుకే వచ్చింది. అట్లా అన్నమాట. నడుచుకుంటూ వచ్చిన. అది కూడా వాకింగ్ చేస్తే మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. లేట్ గా లేచిన, అందుకే దేవుడు వాకింగ్ పని మంచిగా తింటాడు, పంటాడు. లేపిన దాకా అయితే లేవాడు. మంచిగా చదువుతా, మంచిగా అయితే టిఫిన్ అయితే ఏం చేస్తున్నా అంటే దోశ విత్ దోశకైతే ఆల్రెడీ నానబెట్టినని చెప్పినా కదా. కన్నేమో దోశ తింటాడు, మిల్కేమో గుంత పొంగులు చేయమమ్మి అంటే గుంత పొంగులు అయితే చేస్తున్నా.
నాకైతే ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది. పాలు కారం పెట్టుకొని బెడ్తో అయితే తింటా. ఆల్రెడీ పొద్దుట కొన్ని పాలతోనైతే మేము కాఫీ తాగేసినాం. పాలు అయితే మా ఆయనకి తేకద్దని చెప్పిన, ఎందుకంటే పాలు చేస్తే ఇక చాయ్ పెడతాడు, తాగుతాడు అంటాడు. ఆల్రెడీ డైట్ చేయరా, లావా ఎట్లా అవుతున్నావు, లావా అవుతున్నావు అంటే కొంచెం ఇప్పుడు చాయ్ అయితే బంద్ చేసిండు, ఓన్లీ పాలే తాగుతున్నాడు. కాబట్టి మా ఆయన మేము తాగినాం కాబట్టి తేకద్దని చెప్తే తేలేడు. ఇక ఇప్పుడు గుత్త పొంగులకైతే నేను ఏమేమి తీసుకున్నా అంటే ఉల్లిపాయలు వేసిన, ఇంట్లో ఉల్లిపాయలు కలెమ్మకి వేసిన, పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టినా. మా మమ్మీ బాగా కారం ఎక్కువ తింటది, అందుకే తెల్లగా ఉంది. తెల్ల చట్నీ చేయ మమ్మీ. ఏం చట్నీ? వైట్ చట్నీ చేస్తా, పల్లీల చట్నీ చేస్తా. నాకు దోశలకు పల్లీల చట్నీ కన్నా టమాటా చట్నీ అయితే చాలా నచ్చుతుంది. నాకు టమాటా చట్నీ కన్నా వైట్ చట్నీ అంటే చాలా ఇష్టం. పల్సే ఉంటే ఇంక ఇష్టం, కానీ ఇది చేయదు. అట్లా ఫ్రెండ్స్ అట్లేం కాదు, తింటాడు. అయితే గుంత పొంగులు చేయ మమ్మీ అంటే గుంత పొంగులు అయితే వేస్తున్నా. ఇవైతే మంచి చేతితోనే కలుపుకుంటా. ఈ చెంచాతో కలిపితే కలవయి మంచిగా, చేతితోనే మంచిగా కలపాలి. మా పాపకైతే చాలా ఇష్టం గుంత పొంగులు. దోశ కన్నా గుంత పొంగులు ఇష్టపడుతుంది. చీరా మిల్కి ఏమేమి ఇచ్చారు? ఇవన్నీ వైట్ నోట్స్. మళ్ళీ మా క్లయింట్స్ ఎన్ని ఇచ్చారు అన్ని ఇస్తా అన్నారు. అవేం బుక్లు? టెక్స్ట్ బుక్స్, బయాలజీ, హిందీ, తెలుగు, ఫిజిక్స్. ఒక సబ్జెక్ట్ ఎక్కువైందా? సోషల్, మ్యాథమెటిక్స్. సైన్స్ 2 parts డివైడెడ్, ఫిజిక్స్, బయాలజీ. ఎన్ని ఇచ్చారు నోట్ బుక్లు? 18. ఇవన్నీ వైట్ నోట్స్. మళ్ళీ 18 లైన్స్ ఇస్తాను. మెంతులు ఒక స్పూన్ వేసిన, 2 స్పూన్లు అయితే ఆవాలు వేసుకుంటున్నా. ఇది టమాటా పచ్చడి టేస్ట్ బాగా అవుతుంది. మా మమ్మీ సూపర్ టాలెంటెడ్ అనమాట, చేతితో నేర్చుకుంది చూడండి. కాకపోతే అప్పుడు తెలుసు. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, కాలుతున్నాయి, మళ్ళీ ఒకసారి ట్రై చేయొద్దు. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. బేకరీలో కేక్ పొంగినట్లా బాగా పొంగినాయి. కేక్ గురించి తయారు చేసుకోవచ్చా మమ్మీ? కేకు చిన్న చిన్న కేకులు ఇట్లా తయారు చేసుకోవచ్చా గుంత పొంగులు లెక్క? చేసుకోవచ్చు. ఉండే కప్ కేక్స్ ఉంటాయి కదా మరి. ఇప్పుడైతే ఇక్కడ టమాటా పచ్చడికి అయితే టమాటా పచ్చడి వేసుకుంటున్నా. గుత్త పొంగులు వేస్తున్నా. కొన్ని అయితే అయినాయి, కొన్ని గుత్త పొంగులు అయితే అయినాయి. ఇక్కడైతే పల్లీల చట్నీ చేసుకున్నా, చేసి పెట్టేసిన ఆల్రెడీ పల్లీల చట్నీ. ఇవేమో టమాటా పచ్చడిలోకి. ఇక మా కన్నిగానికి సెలవు ఉన్న ఈరోజు, మా ఊరికి అయితే సెలవు, మా కన్నిగానికి అయితే సెలవు. ఇక ఇంట్లో మాత్రం ఏం అల్లరి చేస్తున్నట్టు అట్లా అల్లరి చేస్తుర్రు. వీడేమో ఫోన్ చూస్తుంది. ఇగో మిల్కేమో ఫోన్లో క్లాసెస్ చూస్తున్నది. ఇక వీడేమో ఫోన్ చూస్తున్నాడు. నెట్ వస్తలేదు అని. టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఇక మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీలో అయితే కొన్ని ఎల్లిపాయలు వేసిన, ఇందులో అయితే కొన్ని ఎల్లిపాయలు టమాటాలు వేసుకొని మిక్సీ చేసేసుకోవడమే.
చట్నీ రెడీ అయితే అయిపోయింది. ఇది ఏంది మమ్మీ? ఇంకా చేయాలి, మిక్సీ ఒకటే పట్టినా. ఇంకా కారం, ఉప్పు, అది మలస వచ్చినాయి, సూపర్ ఉంది. వాసన ఒకటి తిని చూద్దాం. అవసరం లేదు, ఆల్రెడీ చేసిన కొద్ది సగం తినేసిండు, లేకపోతే ఇంకా మలాసనే ఉంటుండే. ఇదైతే గుంత పొంగులు వేసే చిన్నగా ఉంది, చాలా రోజులు మా ఆయన తీసుకొని వచ్చి చాలా రోజుల క్రితం. ఒక పెద్దది తీసుకోవాలి, ఈ చిన్నదిగా. ఎక్కువ నేను గుంత పొంగు తక్కువ చేస్తా, మా మిల్కీకి ఇష్టం కాబట్టి. మా మిల్క్ వేసినప్పుడు అయితే ఎక్కువ గుంత పొంగులే చేస్తా. ఉత్తప్పుడు ఎక్కువ మట్టికి అయితే దోశనే, దీనికి దోశ ఇష్టమని దోశ ఇడ్లీ చేస్తా. ఇదైతే చిన్నగా ఉంది కానీ బాగా వస్తాయి, మంచిగా వస్తాయి. ఇదైతే టమాటా మిక్సీ పట్టేసిన, టమాటా చింతపండు వేసి అయితే నూనెలో వేయించేసిన మంచిగా. కొంచెం వేడి తగ్గిన తర్వాత అయితే కొంచెం చల్లగైన తర్వాత మిక్సీలో వేసుకున్నా. మిక్సీలో టమాటా కొన్ని 2-3 ఎల్లిపాయలు అయితే వేసి మిక్సీ పట్టేసిన. ఇప్పుడైతే ఏం వేస్తున్నా అంటే ఇది ఆవాల పొడి, ఆవాలు, మెంతులు ఒక టీ స్పూన్ తీసుకున్నా. ఒక టీ స్పూన్ మెంతులు తీసుకున్నా, 2 స్పూన్స్ అయితే ఆవాలు తీసుకున్నా. అవి కొంచెం మంచిగా వేయించి మిక్సీ అయితే పట్టేసినాయి. ఇట్లా ఇది కలిపేసుకోవాలి, దీంతోనే టేస్ట్ బాగుంటుంది. ఇది నాకైతే ఇది దోశకు చాలా ఇష్టము, అందుకే టైం తీసుకొని మరీ చేస్తుంది. ఇప్పుడు నాకు దోశకి ఈ చట్నీ ఉంటేనే మంచిగా తినాలనిపిస్తుంది. పల్లీల చట్నీ కన్నా ఈ చట్నీ బాగుంటుంది. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా, సరిపడంత కారము, సరిపడంత సాల్ట్. గుంత పొంగు చేయడం అయింది, 2 చట్నీలు కూడా చేయడం అయిపోయింది. ఇక వేసి అప్పేసుకోవాలి. కాలుతున్నా మమ్మీ, వాళ్ళది ఉన్నాయి కదా పట్టుకోవడానికి. మిల్కి, నువ్వు తింటావా దోశ? గుంత పొంగులే తింటావా? సరే అయితే మరి కనియానికి వేసిస్తా. నీ గుంత పొంగులు వేసి అన్న మరా? మిల్కి తింటావా గుంత పొంగులు పెట్టి అన్న? సరే సరే పెట్టిస్తా. ఇప్పుడే పిల్లలు అయితే తినేసిరు టిఫిన్, నేను తిందామని అయితే పెట్టుకున్నా టిఫిన్. ఈరోజు అయితే 2 టిఫిన్లు 2 చట్నీలు అనేసరికి అయితే చాలా టైం పట్టింది. చాలా టైం అంటే 1 అవర్ మీద పట్టింది కదా మనకి, 1.5 గంట అయితే పట్టింది. టేస్ట్ అయితే ఎట్లయినాయో చూస్తా. ఫస్ట్ అయితే దోశ, టమాటా చట్నీ. సూపర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.